అందరికీ నమస్కారం. విశాఖపట్నానికి రైల్వే జోన్ ప్రకటిస్తూ కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయంలో పూర్తిగా విశాఖపట్నానికి అన్యాయం చేసింది. అరకు, కేకే లైన్, లాభసాటిగా ఉన్న రెండు ప్రాంతాలను కూడా ఒడిశాకి తరలిస్తూ ఖాళీగా ఏ లాభం లేని విశాఖపట్నానికి జోన్గా ప్రకటించడం అన్నది దురదృష్టకరం. విభజన హామీల్లో కేంద్ర ప్రభుత్వం తిరుపతి వెంకన్న సాక్షికి ఇచ్చిన హామీలు అనేకం గాలికి వదిలేయడం జరిగింది. ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక ప్రాజెక్టులు పక్కన పెట్టించారు. దాంట్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి గన్ను కేటాయించకుండా సెయిల్లో విలీనం చేయమని అడుగుతుంటే అది కూడా చేయకుండా ప్యాకేజ్ రూపంలో 11,440 కోట్లు ఇచ్చి 500 కోట్లు జీఎస్టీ రూపాయలు వెనక్కి తీసుకుని 160 కోట్ల రూపాయలు బ్యాంకులకు అడ్జస్ట్మెంట్ చేసి ఇప్పుడు మిగిలిన దాంట్లో కొంత విఆర్ఎస్ ద్వారా 1,600 మందిని బయటికి తీసేస్తామని చెబుతూ అనేక ఇబ్బందికర పరిణామాలని చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా ఆంధ్రుల పట్ల కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి పూర్తిగా వివక్షతను విడనాడాలని, ఇప్పటికైనా సరే పూర్తి స్థాయి రైల్వే జోన్ విశాఖపట్నానికి అరకు, కేకే లైన్ తో కలిపిన జోన్ ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పట్టుబట్టవలసిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి కేవలం అమరావతి ముందు తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర ప్రాంతాల పట్ల వ్యతిరేకత ప్రదర్శించడం, ఇతర ప్రాంతాలను పట్టించుకోకపోవడం అన్నది దురదృష్టకరమైన అంశం. ఎప్పటికైనా సరే రాష్ట్ర ముఖ్యమంత్రి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులకు వేతనాలు 6 నెలల నుంచి వేతనాలు ఇవ్వట్లేదు, వేతనాలు ఇప్పించాలి. అలాగే కేకే లైన్, అరుపుతో కలిపినటువంటి రైల్వే జోన్ ప్రకటించాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని సెయిల్లో విలీనం చేయాలని, అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మైన్స్ కేటాయించాలని చెప్పి కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.